హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈరోజైతే అండి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేయాలని చెప్తాను. అంతకంటే ముందు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్ స్కాలరేట్గా తెలుస్తాయి. ఇక్కడైతే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఎన్టీపీసీలో జాబ్స్. ఎన్టీపీసీలో 200 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు, 30 అసిస్టెంట్ కెమిస్ట్రీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీటికి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పొజిషన్స్కి వచ్చేసేపాటికి ఈ 200 పొజిషన్స్కి వచ్చేప్పటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో అయితే ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. ఇక్కడ మాత్రం ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్లో మినిమం 1 ఇయర్ ఉండాలండి. మీకు ఇక్కడ మాత్రం ఎక్స్క్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్ కాకుండా 1 ఇయర్ మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. దేంట్లో అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ థర్మల్ ఆర్ గ్యాస్ పవర్ ప్లాంట్లో అయితే ఉండాలంటున్నారు. ఏజ్ అనేది 30 ఇయర్స్ అయితే ఉందండి. పే స్కేల్ అనేది 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంటుంది. అసిస్టెంట్ కెమిస్ట్ వచ్చేసేపాటికి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలండి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసేపాటికి మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. వాటర్ ట్రీట్మెంట్ ఆర్ ప్లాంట్ ప్రాసెస్, గ్యాస్ క్రోమటోగ్రఫీ, స్పెక్ట్రోఫోటోమీటర్, అయాన్ క్రోమటోగ్రఫీ, కోల్ మైనింగ్, కోల్ శాంపిలింగ్ అండ్ అనాలిసిస్, ఆయిల్ అనాలిసిస్ దేంట్లో ఉన్నా పర్వాలేదు అయితే అంటున్నారు. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 30 ఇయర్స్ అయితే ఉందండి. పే స్కేల్ అనేది 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్లో వచ్చేసేపటికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 38 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో 9 పొజిషన్స్, ఓబీసీ కేటగిరీలో 24 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో 13 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో 6 పొజిషన్స్, టోటల్లో అయితే 90 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మెకానికల్లో కూడా అయితే 70 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో అయితే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కెమిస్ట్రీకి అయితే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారండి. ఒకసారి ఆల్ సిటిజన్స్ ఇండియన్ నేషనల్ వాళ్ళు అయితే ఉండాలి. మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్ అయితే ఉండాలి. సో ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ టెస్ట్ అనేది 2 పార్ట్స్లో ఉంటుంది. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుంది, సెకండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు క్యాండిడేట్ టు క్వాలిఫై సపరేట్లీ బోత్ పార్ట్ అయితే క్వాలిఫై అయితే ఉంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓబీసీ క్యాండిడేట్కి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ అప్లై ప్రాసెస్ ఎలా అనేది ఇచ్చారండి. ఇక్కడ పేమెంట్ ఆఫ్లైన్లో చెల్లించవచ్చు, ఆన్లైన్లో అయితే చెల్లించాలి. ఇక్కడ పేమెంట్ ఎంత ఉంది అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూసీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అయితే ఫీ అనేది 300 రూపీస్ అయితే పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. నెక్స్ట్ మీకు ఎలా అప్లై చేయాలో కూడా నేను అయితే చూపిస్తానండి. దీని బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ని. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసేపటికండి February 24, 2021 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసేపాటికి March 10th వరకే ఉందండి. March 10th, 2021 వరకే ఉంది. చాలా తక్కువ టైం ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్ అయితే అప్లై చేయాలండి. ఈ ఎన్టీపీసీని సెంట్రల్ గవర్నమెంట్ అయితే రన్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఎప్పుడైతే ఎలా అప్లై చేయాలో చూద్దామండి. అయితే ఎన్టీపీసీ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళినైతే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. మీరు అప్లై అని క్లిక్ చేసినట్టే ప్లీజ్ సెలెక్ట్ ద ఏరియా ఆఫ్ ది రిలవెంట్ అడుగుతున్నారు. అంటే మీరు అసిస్టెంట్ ఇంజనీరింగ్కి అప్లై చేస్తున్నారా, ఎలక్ట్రికలా, మెకానికలా, ఎలక్ట్రానిక్సా, ఇన్స్ట్రుమెంటేషనా, అసిస్టెంట్ కెమిస్టా. నేనైతే ఒకటి అసిస్టెంట్ కెమిస్ట్ అని ఓపెన్ చేస్తున్నానండి. దాన్ని చూద్దాము. ఇక్కడ అసిస్టెంట్ కెమిస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అన్నీ ఇచ్చారండి. ఇక్కడ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైలు, ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్, పే స్కేల్ ఎంత ఉంది, ఇవన్నీ ఇచ్చారండి. ఇక్కడ మీరు అన్నీ చూసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అప్లై బటన్ అయితే కొట్టండి. అప్లై బటన్ కొట్టినప్పుడు మీకు ఇలా సో జాబ్ టైటిల్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ జెండరు, మీ కేటగిరీ, మీ రిక్విసైడ్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఫిల్ చేసి చెక్ ఎలిజిబిలిటీ అయితే క్లిక్ చేయండి. సో మీకైతే సబ్మిట్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫాము.
సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలక్ట్రీషియన్ కేటగిరీలో కానీ, మెకానికల్ కేటగిరీలో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కేటగిరీలో అయితే చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అసిస్టెంట్ కెమిస్ట్ కూడా చాలా పొజిషన్స్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేయండి. సో మీకు ఇలాంటి అప్డేట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.